నమస్తే, వెల్కమ్ టు ఈవినింగ్ ఎడిషన్. హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం. లోక్సభ ఎన్నికలపై దిశానిర్దేశం. ఎన్నికల్లో అంబటికి టికెట్ ఇవ్వొద్దు, టికెట్ ఇస్తే ఓడిస్తామన్న అసమ్మతి నేతలు. రేపు టీడీపీ అభ్యర్థుల రెండో జాబితా. కసరత్తు తుది దశకు చేరిందన్న చంద్రబాబు. లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ వరాలు. నారీ న్యాయ్ గ్యారంటీ పేరుతో హామీలు. కేంద్ర కేబినెట్లో కీలక నిర్ణయం. ఢిల్లీ మెట్రో విస్తరణకు ఆమోదం. హర్యానాలో ఆసక్తికర పరిణామాలు. బల పరీక్షలో నెగ్గిన సీఎం నాయబ్ సైని. ఎన్నికల్లో పోటీ చేసే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల రెండో జాబితాను ప్రకటిస్తామని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. ఎంతమంది వీలైతే అంతమంది అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు. అభ్యర్థుల కసరత్తు తుది దశకు చేరుకుందని తెలిపారు. జనసేన, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలో కూడా వారికి స్పష్టత ఉందని చంద్రబాబు నాయుడు చెప్పారు. సమయానుకూలంగా ఆ రెండు పార్టీలు వారి అభ్యర్థుల్ని ప్రకటిస్తాయని చెప్పారు. యువతలో చైతన్యం లేకుంటే సమాజం బాగుపడదని చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీలో పెట్టుకున్న పొత్తులు తమ కోసం కాదని ప్రజల కోసమేనని తెలిపారు. ఈరోజు ప్రజలు గెలవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోవాలి. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి. ప్రతి ఒక్కరు ఏమంటారు, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, 10 ఏళ్ళు కేంద్రంలో బీజేపీ ఉంది. రేపు కూడా మళ్ళీ బీజేపీని వస్తుందని అందరూ చెప్తున్నారు. సౌత్ ఇండియాలో తక్కువ, నార్త్ ఇండియాలో వస్తుందని. ఇప్పుడు జరిగిన డిస్ట్రక్షన్ మీరు చూసిన తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయాలంటే ఇప్పుడే 30 ఏళ్ళు ఎన్నికకి వెళ్ళిపోయాం. కేంద్ర సహకారం అవసరం. నిధులు కానీ, పర్మిషన్లు కానీ, గ్రాంట్స్ కానీ, ప్రాజెక్ట్స్ కానీ, దేనికైనా వాళ్ళ క్లియరెన్సెస్ కానీ అన్ని అవసరం. ఒకవేళ ఇక్కడ నేను గెలిచినా వాళ్ళ సహకారం లేకపోతే మనం పునర్నిర్మాణం చేయలేం. ఇలాంటివి వచ్చినప్పుడు ఇంకొక పక్కన మీరు జనసేనతో ఎందుకు పొత్తు పెట్టుకోవాలి? జనసేన తెలుగుదేశం ఎందుకు పెట్టుకోవాలి? వీళ్ళ ఉద్దేశం మీరు ఫైట్ చేసుకోండి, ఓట్లు డివైడ్ చేసుకోండి, మేము అబద్ధాలు చెప్తాం, ప్రజల్ని మోసం చేస్తాం, మభ్య పెడతాం, మళ్ళా గెలుచుకొని రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తామనే పరిస్థితికి వచ్చారు. భవిష్యత్తు కోసరం, భావితరాల కోసరం మేము రాజీ పడ్డాం అందరం కూడా. ఆ రాజీ ఈరోజు మా ఉద్దేశం మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి, ముందుకు పోవడానికి. సో అది పొత్తు ఎందుకని టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలోచన చేయకూడదని చంద్రబాబు నాయుడు అంటున్నారు. టికెట్లు రాలేదని ఎవరూ బాధపడొద్దని చెప్పారు. కొందరు రకరకాలుగా మాట్లాడతారని, తాను వాటిని పట్టించుకోనని తెలిపారు. తాము గతంలోనూ ఎన్డీఏలో కలిసి పనిచేశామని చెప్పారు. వాజ్పేయి హయాంలో కేంద్రంలో మంత్రి పదవులు తీసుకోవాలన్నా తీసుకోలేదని తెలిపారు. 2014లో కేంద్రంలో భాగస్వాములయ్యామని చెప్పారు. ఇక పూర్తి సమాచారం కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, రేపు విడుదలయ్యే రెండవ జాబితాలో ఎవరెవరికి చోటు లభించనుంది? సో రెండో జాబితా ఎలా ఉంటుంది?
రెండో జాబితాపై కూడా ఎక్కువగా కసరత్తు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే మొదటి జాబితా ప్రకారం 94 సీట్లు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రెండో జాబితాలో ఇటు టీడీపీ అభ్యర్థులను అయితే కనుక సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ముఖ్యంగా ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారితో ఇప్పటికే బొజ్జగింపుల ప్రయత్నాలు జరిగినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే పొత్తులో ధర్మంలో భాగంగా అయితే కనుక ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలంటూ అధిష్టానం అయితే కనుక టీడీపీ ముఖ్య నేతలకైతే కనుక దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే దాదాపు రేపు ప్రకటించబోయే సీట్లలో ఉంటాయంటూ కూడా కొంతమంది ముఖ్య నాయకులు అయితే కనుక ఆశిస్తున్న పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఏదైతే మైలవరం నియోజకవర్గం కావచ్చు, అదే విధంగా పెరంలూరు నియోజకవర్గం కావచ్చు, ఇంకా సస్పెన్స్ అనేది ఇంకా తెరదించలేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మైలవరం నియోజకవర్గంలో ఇటు వసంత కృష్ణ ప్రసాద్ టీడీపీలో జాయిన్ అయిన నేపథ్యంలో ఇటు వసంత కృష్ణ ప్రసాద్ ఇస్తారా లేదంటే కనుక కలుగుతోంది. ఇంకా పెరంలూరు కనుక బోడే ప్రసాద్ లాంటి సీనియర్ నాయకులు దానిపై అయితే కనుక తెలియాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రెండో జాబితా అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడింది వైసీపీ అధిష్టానం. సత్తెనపల్లి వైసీపీ పంచాయతీ తాడేపల్లికి చేరింది. మంత్రి అంబడికి వ్యతిరేకంగా సత్తెనపల్లిలో అసమ్మతి నేతలు ఏకమయ్యారు. అంబడికి ఎన్నికల్లో సీట్ ఇవ్వొద్దని కొంతకాలంగా స్థానిక నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈసారి అంబడికి టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. సొంత పార్టీ నేతల హెచ్చరికలతో సత్తెనపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మార్పు యోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబడికి పిలుపు వచ్చింది. దీంతో ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా సీఎంఓకు చేరుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. అసమ్మతి నేతలను బుజ్జగించే పనిలో పడింది వైసీపీ అధిష్టానం. సత్తెనపల్లి వైసీపీ పంచాయతీ తాడేపల్లికి చేరుకుంది. మంత్రి అంబడికి వ్యతిరేకంగా సత్తెనపల్లిలో అసమ్మతి నేతలు ఏకమయ్యారు. అంబడికి ఎన్నికల్లో సీట్ ఇవ్వొద్దని కొంతకాలంగా స్థానిక నేతలు ఆందోళనలు చేస్తున్నారు. ఈసారి అంబడికి టికెట్ ఇస్తే అంతా కలిసి ఓడిస్తామని హెచ్చరిస్తున్నారు. సొంత పార్టీ నేతల హెచ్చరికలతో సత్తెనపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ మార్పు యోచనలో వైసీపీ ఉన్నట్లుగా తెలుస్తోంది. సీఎం క్యాంపు కార్యాలయం నుంచి అంబడికి పిలుపొచ్చింది. దీంతో ఆయన క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. మరోవైపు నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ కూడా సీఎంఓకు చేరుకున్నారు. సత్తెనపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జిపై ముఖ్యమంత్రి చర్చిస్తున్నారు. కరెస్పాండెంట్ రమేష్ పూర్తి సమాచారం అందిస్తారు. రమేష్, ఏంటి క్యాంపు కార్యాలయంలో ఈ పంచాయతీ? అసలు అంబటికి ఎందుకు టికెట్ ఇవ్వొద్దని స్థానిక నేతలు అంటున్నారు? వచ్చే ఎన్నికల్లో మంత్రి అంబటి రాంబాబుకు టికెట్ ఇస్తే ఓడిస్తామని సొంత పార్టీ నేతల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ప్రధానంగా మంత్రి అంబటి రాంబాబు వ్యవహార శైలిపైన పార్టీలని కొంతమంది నేతలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. మంత్రి అంబటితో పాటు మరో మంత్రి రోజాకి సంబంధించి కూడా రోజా తీరుపైన కూడా పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే ఆమెను ఓడిస్తామంటూ స్థానిక ప్రజాప్రతినిధులు హెచ్చరిస్తున్న పరిస్థితుంది. అలాగే నర్సరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సైతం ఈ అసంతృప్తిని ఎదుర్కొన్నటువంటి వారిలో ఉన్నారు. ప్రధానంగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే ఆయనతో కలిసి పనిచేసేది లేదంటూ గతంలోనే గజ్జల బ్రహ్మారెడ్డి వర్గం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు ఆందోళన చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా ప్రయత్నాలు చేశారు. దీంతో అప్పట్లో ఈ అసమ్మతి గలాలు కొంతవరకు శాంతించాయి. కానీ ఎన్నికలకు మరో 30-40 రోజుల సమయం ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు ఒకసారిగా
బహిర్గతమయ్యాయి. ఇటు మంత్రి అంబటి రాంబాబు అదేవిధంగా రోజాలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తే వారిని ఖచ్చితంగా ఓడించి తీరుతామని వైసీపీ అధిష్టానం ముందు స్థానిక నేతలు హెచ్చరికలు జారీ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే సందర్భంలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సైతం వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వద్దని ఆయన వ్యతిరేక వర్గం చెప్తూ ఉంది. దీంతో పార్టీలో నెలకొన్నటువంటి విభేదాలను పరిష్కరించేందుకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇటు మంత్రి అంబటి రాంబాబు రోజాతో పాటు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిని అదేవిధంగా ఆయన వ్యతిరేక వర్గాలను కూడా క్యాంపు కార్యానికి పిలిపించారు. అసమ్మతి నేతలతోనూ మంత్రులు ఎమ్మెల్యేలతో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. వచ్చే ఎన్నికల్లో అందరూ కలిసి పనిచేయాలి, కలిసి పనిచేస్తేనే మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో మంత్రులు రోజా అంబటి రాంబాబుతో పాటు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూడా స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలని, ఎన్నికల తర్వాత వారి బాధ్యత తానే తీసుకుంటారని కూడా స్వయంగా సీఎం జగన్మోహన్ రెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నట్లయితే తెలుస్తూ ఉంది. ప్రధానంగా మంత్రులు అదేవిధంగా ఎమ్మెల్యేలు అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలోని నేతలను పట్టించుకోకుండా ఒంటికి పోవడంతోనే ఈ అసమ్మతికి ప్రధాన కారణమనే వాదన అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. ఈ విభేదాలను పక్కన పెట్టేందుకు ఈ విభేదాలు లేకుండా కలిసి పనిచేసేందుకు సైద్య కుదర్చడంలో భాగంగానే సీఎం జగన్మోహన్ రెడ్డి వీరితో సమావేశం ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. శ్రీదేవి, రమేష్, పల్నాడు కానీ అలాగే నర్సరావుపేట నియోజకవర్గాలకు సంబంధించి క్యాంపు కార్యాలయంలో దీనిపైన ఎటువంటి చర్చ జరుగుతోంది? ప్రధానంగా ఈ అసమ్మతి ఏదైతే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎదుర్కొంటూ ఉన్నారో ఇటు నర్సరావుపేట నియోజకవర్గం కావచ్చు, సుత్తనపల్లి నియోజకవర్గం కావచ్చు, అదేవిధంగా నగర నియోజకవర్గం, మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా పిలిపించి మాట్లాడుతున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా వీరితో అటు సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు పార్టీ ముఖ్య నేతలు కూడా సమావేశమయ్యారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేయాలని కూడా చెప్పినటువంటి సందర్భం ఉంది. కానీ గతంలో అందుకు అంగీకరించిన అసమ్మతి నేతలు మళ్ళీ ఎన్నికలకు ముందు తమ అసమ్మతిని బయటికి తీశారు. వచ్చే ఎన్నికల్లో ఇటు మంత్రులు రోజా అంబడికి టికెట్ ఇవ్వద్దు, అదేవిధంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దు అనే నినాదాన్ని తెరపైకి తీసుకొస్తున్నారు. వారి స్థానాలను వేరే వారికి టికెట్ ఇస్తే ఖచ్చితంగా పార్టీని గెలిపించి తీరుతామని చెప్తున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గర పడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు మార్పులు చేర్పుల్లో భాగంగా కొత్త వారికి టికెట్ ఇస్తే మళ్ళీ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియని నేపథ్యం ఒకవైపు ఉంటే, కొత్తగా వచ్చేవాడు నియోజకవర్గంలో పనిచేయడానికి కూడా సమయం తక్కువ ఉంటుంది కాబట్టి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలనే అక్కడ కొనసాగించాలని సీఎం జగన్ భావిస్తూ ఉన్నారు. అందులో అంబటి రాంబాబు, రోజా మొదటి నుంచి సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులుగా సన్నిహితులుగా ఉన్నారు కాబట్టి వారిని తిరిగి కొనసాగించే ఆలోచన కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో వారిని గెలిపించే బాధ్యత కూడా అసమ్మతి నేతలపైన పెట్టినట్టు కూడా తెలుస్తూ ఉంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంటు ముఖ్య నేతల సమావేశం ముగిసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు చర్చకు రాగా తాను పోటీకి సిద్ధంగా లేనని ఆరూరి తెలిపారు. కాగా నిర్ణయాన్ని కేసీఆర్కే వదిలేశారు నేతలు. బీఎస్పీతో పొత్తుపై కేసీఆర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. పొత్తు వలన రాష్ట్రంలో ఓట్లు కలిసొస్తాయని తెలిపారు. కాగా మరోసారి అవకాశం ఇస్తే బరిలోకి దిగుతానని వరంగల్ బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ పస్నూరి దయాకర్ తెలిపారు.
కేసీఆర్ నివాసంలో వరంగల్ పార్లమెంటు ముఖ్య నేతల సమావేశం ముగిసింది. వచ్చే లోక్సభ ఎన్నికల్లో వరంగల్ అభ్యర్థిగా ఆరూరి రమేష్ పేరు చర్చకు రాగా తాను పోటీకి సిద్ధంగా లేనని ఆరూరి తెలిపారు. కాగా నిర్ణయాన్ని కేసీఆర్కే వదిలేశారు నేతలు. ఇక బీఎస్పీతో పొత్తుపై కేసీఆర్ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఎందుకు అప్పటి వరకు పోటీ చేస్తా అన్న నేత ఇప్పుడు ఎందుకు చేయనని చెప్పారో, ఆ నిర్ణయాన్ని వారికి ఎందుకు వదిలేశారు? శ్రీదేవి, ఈ రోజు ఉదయం నుంచి జరుగుతున్న వరంగల్ పార్లమెంటరీకి సంబంధించి అభ్యర్థి పైన బీఆర్ఎస్ మంచి అభ్యర్థి అయినా ఇటు బీజేపీ పార్టీలో చేరడానికి సిద్ధమైన ఆరూరి రమేష్ మొత్తం చుట్టుకుంటుంది. దీనికి సంబంధించి వరంగల్ లో ఉన్న అతన్ని అవుతావుటిన హైదరాబాద్ తీసుకుపోవడం జరిగింది. ఇదే క్రమంలో చూస్తే అక్కడ సంబంధించిన దాంట్లో కూడా చూడొచ్చు. మొత్తం అప్పటికప్పుడు మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలోని ఒక వరంగల్ పార్లమెంట్ కి సంబంధించిన ముఖ్య నాయకులందరూ పిలిపించడం జరిగింది. అందరు ముఖ్య నాయకులు వెళ్లారు, కొంతమంది వెళ్ళలేదు. వీరిపైన కూడా మొత్తం కొన్ని అనుమానాలు కూడా తావు తీయడం జరుగుతుంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే వరంగల్ నగరం మేయర్ గుండు సుధారాణి యొక్క భేటీకి హాజరు కాకపోవడంతో పాటు మరికొంతమంది కూడా ముఖ్య నాయకులు రాలేకపోయారు. దీనికి సంబంధించి ఎందుకంటే ముఖ్యమంత్రికి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి ఉన్నారో అతనితో మాట్లాడడానికే ఆరూరి రమేష్ ని తీసుకెళ్లారు బుజాయింపు చేయడానికి అని చెప్పి జరుగుతుంది. దీనిపైన చూస్తే మొత్తంగా చూస్తే ఈ యొక్క వరంగల్ ఎంపీ స్థానానికి సంబంధించి ఇతనికి ఫస్ట్ కడియం శ్రీహరి ఆరూరి రమేష్ బలం ప్రతిపాదించగా అతనికి ప్రస్తుతానికి ఉన్న ఎంపీ ఎవరైతే ఉన్నారో ఫస్ట్ దయాకర్ ఇతన్ని బలపరచడం జరిగింది. అయినా కూడా ఆరూరి రమేష్ నేను సుముఖంగా లేను, పోటీ చేయడానికి, పోటీ చేసినా కూడా నేను ఓడిపోతా అన్న ఒక భావనతో అతను ఉండడంతో పాటు అతను పోటీ చేయనని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది. అయినా కూడా మరి ఆరూరి రమేష్ ను నిలబెడతారా లేదంటే ఇంకా ఎవరైనా ఆశావాదులు కడియం కావ్య పేరు ఒకటి వినబడుతుంది, ఆరూరి రమేష్ పేరు, ఈ రెండు పేర్ల మినహాయింపు తర్వాత ఎవరి పేరు కూడా లేకపోవడంతో పాటు మరి ఎవరిని బరిలో నిలబెట్టే అవకాశం ఉందని చెప్పి వేచి చూడాల్సిన పరిస్థితి ఒకటి ఉంది. ఇదే క్రమంలో చూస్తే గత కొద్ది రోజుల నుంచి చూస్తే ఆరూరి రమేష్ బీజేపీ అభ్యర్థులకు కానీ బీజేపీకి సంబంధించిన అధినాయకత్వానికి మొత్తం టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. దాంతో పాటు చూస్తే అతను ప్రతిసారి గత 3 రోజుల నుంచి కూడా ఇవే తర్జన భర్జన జరుగుతున్నాయి. ఎందుకంటే గతంలో చూస్తే ఆరూరి రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీకి వస్తున్న సందర్భంలో కూడా అప్పుడు మళ్ళీ తెలంగాణ భవన్ పిలిచి తెలంగాణ భవన్ లో అతన్ని ప్రెస్ మీట్ పెట్టించడం జరిగింది. సేమ్ పరిస్థితి ఈ రోజు కూడా అదే రిపీట్ కాబోతుందా మరి, లేకపోతే ఈ రోజు అతని పైన అక్కడ ఒప్పుకొని తర్వాత వచ్చి ఈ యొక్క సమావేశానికి సంబంధించిన దాంట్లో కూడా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఉన్నారా అని వేచి చూడాల్సిన పరిస్థితి ఒక ముఖ్యంగా ఉపడుతుంది. ఇదే క్రమంలో చూస్తే ఇక్కడ వరంగల్ పార్లమెంట్ కి సంబంధించిన 7 నియోజకవర్గాలకు సంబంధించిన ముఖ్య నేతలు కూడా అందరూ హాజరు కాకపోవడంతో పాటు దీనిపైన కూడా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా చూస్తే ఇక్కడ గుండు సుధారాణి లేరు, ఆమెతో పాటు శ్రీహంగానికి సంబంధించిన కడియం శ్రీహరి ఒక్కరే ఉన్నారు. ఇటు పక్కపోతే భూపాల్పల్లికి సంబంధించిన వారు కూడా రావడం జరిగింది. వారు కూడా ఎందుకంటే ఇప్పుడు పార్టీ మారే అవకాశం ఉందని చెప్పి చెప్పుకోవచ్చు. ఇటు గండ వెంకటరమణారెడ్డి కూడా పక్క చూపు చూస్తున్నారనే ఒక వినికిడి కూడా ఉంది. ఇదే క్రమంలో చూస్తే ఎవరైనా కూడా ఇప్పుడు అక్కడ పోటీలో చేయడానికి కూడా ఎవరు ముందుకు రాకపోవడంతో పాటు ఆరూరి రమేష్ చేతి పెట్టి మరి అతనికి కావాలని చెప్పేసి చేసి ఓడగొడమన్న ప్లాన్ లో ఉన్నారని చెప్పేసి కూడా అతను కూడా కన్నీరు పెట్టుకోవడం జరిగింది. దీనిపైన చూస్తే ముఖ్యంగా గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఈ యొక్క హైడ్రామాకు సంబంధించిన దాంట్లో కూడా ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన బలమైన నేత ఎవరు లేకపోవడంతో పాటు ఇప్పుడు ఇక్కడ ఆరూరి రమేష్ ముఖ్యంగా ఉన్నారు, ఆరూరి రమేష్ నిలబెట్టాలని చెప్పేసి ఉద్దేశంగా ఉందని చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూస్తే తాటికొండ రాజయ్య కూడా ఉంటే గతంలో తాటికొండ రాజయ్య ఇటు కాంగ్రెస్ టచ్ లో ఉండటం పాటు తాటికొండ రాజయ్య పరిణామంలో కూడా తీసుకోకపోవడం జరిగింది. శ్రీదేవి, బీఎస్పీతో పొత్తు పైన కేసీఆర్ ఎటువంటి అభిప్రాయాలు తీసుకున్నారు నేతలు? ఇంతకీ అసలు బీఆర్ఎస్ కు బీఎస్పీతో పొత్తు అనేది ఇష్టంగానే ఉందా? బీఆర్ఎస్ అనేది 2 పొత్తులో ఉండడం వల్ల కూడా నష్టం జరుగుతుందని చెప్పి ఉద్దేశంగానే గతంలో చూస్తే ఇటు ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన చూస్తే కోనేరు కోనప్ప అక్కడక్కడ అతను బీజేపీలో బీఆర్ఎస్ లో బీఎస్పీ 2 పొత్తు ఉండడంతో పాటు అక్కడ అతను బీఎస్పీ వారు చేపట్టి మేము కొంతమంది ఓడిపోయామన్న ఉద్దేశంగానే వారు ఎవరే పార్టీకి రాజీనామా చేసి బయటికి వెళ్ళడం జరిగింది. అయినా కూడా ఇప్పుడు బీఎస్పీకి సంబంధించిన క్యాండిడేట్లను చూసుకుంటే ఇది ఎస్సీ నియోజకవర్గం వరంగల్ సంబంధించిన వరంగల్ జిల్లాలో 2 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి ఎస్సీ ఆల్రెడీ ఎస్సీ నియోజకవర్గం కవితకు ప్రకటించడం జరిగింది. మహిబాద్ చేసి ఇక్కడ వచ్చి వరంగల్ ఎస్సీ ఉంది. దీనికి సంబంధించి ఈ కృష్ణలో తీసుకుంటే బీఎస్పీకి ఒకవేళ పొత్తులుగా కుదిర్చే భాగంలో కూడా ఇటు నాగర్కర్నూలు కానీ లేకపోతే వరంగల్ టికెట్ అయినా ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరు కూడా ఇక్కడ నిల్చోవడానికి
ముందుకు రాకపోవడంతో పాటు ఈ యొక్క పరిణామాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే బీఎస్పీతో వీళ్ళు పొత్తు పెట్టుకున్నా కూడా బీఎస్పీకి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా లేదు. ఈ యొక్క ఓట్ బ్యాంక్ లేని వాళ్ళతో పొత్తు పెట్టుకోవడం మళ్ళీ మనకు వాళ్ళతో గతంలో జరిగిన దాంట్లో కూడా, ఎందుకంటే వ్యతిరేకంగా వాళ్ళు పోటీ చేయడం వల్ల కొన్ని స్థానాలు కూడా ఓడిపోయినామనే ఉద్దేశంతో పాటు ఇటు బీఎస్పీకి సంబంధించి పొత్తు ఉండడం వల్ల నష్టం వాటిల్లిందని చెప్పేసి కొంతమంది బయటికి అనలేకపోయినా లోన వాళ్ళే గుసౌసాలు పెట్టుకున్నట్టు సమాచారం కూడా ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే ఈ బీఎస్పీ పార్టీతో వీరికి లాభం అనేది ఏం లేదు. బీఎస్పీ ఉంటే 1-2 సీట్ల స్థానాలు వదులుకోవడం తప్ప వేరే లేదనే ఉద్దేశంగా ఉన్నారు. తెలుసు. రైట్ సుధాకర్, థ్యాంక్ యూ. కేసీఆర్ను తెలంగాణ సమాజం చీత్కరించినా బుద్ధి రాలేదని విమర్శించారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పచ్చి అబద్ధాలు, అభూత కల్పనలతో మళ్లీ ప్రజలను నమ్మించే యత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులే కరువయ్యారని, ఆ పార్టీలోని నేతలంతా ఇతర పార్టీల వైపు చూస్తున్నారని విమర్శించారు బండి. మాజీ ఎంపీ వినోద్ కుమార్ నిజాయితీ పరుడైతే 500 కోట్ల విలువైన భూముల స్వాధీనంపై నోరెందుకు మెదపలేదని కేసీఆర్ సంజయ్ ప్రశ్నించారు. కేసీఆరే పెద్ద అవినీతి పరుడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోటీ చేసిండు, వాళ్ళు ఏం ఆదుకున్నాడు, వాళ్ళ అప్పుల పాలు చేసిండు. ఏ రోజైనా కనీసం ఏ ఒక్క కుటుంబానికి కనీసం పరామర్శ దాఖలున్నాయా? కనీసం వాళ్ళకి భరోసా కల్పించే ప్రయత్నం చేసిండా? కేంద్రం పేరు చెప్పి కేంద్రం బదనాం చేసింది తప్ప, కేంద్రం తిట్టే ప్రయత్నం చేసింది తప్ప, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసింది వాళ్ళకి కనీసం చెప్పే స్థితులు లేదు. 300 కోట్ల బిల్ పెండింగ్స్ ఉన్నాయి ఇప్పటికి కూడా. కేసీఆర్ మీద నా పాట లింగమా పాట పడింది కదా కేసీఆర్ మీద, అది పెడితే కాళ్ళు కుసలు మాట్లాడిన కేసీఆర్ కాళ్ళు లేచి డ్యాన్స్ చేస్తుండే వాస్తవానికి. అయినా అప్పట్లో బెంగళూరు వేరే వీళ్ళు బెంగళూరు పోయి కేసీఆర్ కొడుకు మీద, కేసీఆర్ బిడ్డ మీద, కేసీఆర్ కుటుంబం మీద ఏదో బూత్ పాట వాడిరట. అది వాడితే కేసీఆర్ లేచి షేక్ డాన్స్, బ్రేక్ డాన్స్ చేస్తుండేవారు. అది ఎందుకు వాళ్ళే మరి? ఇప్పుడే మా వాళ్ళు చెప్తున్నారు, సిద్దిపేటలో ఓవర్ జాబ్ చేస్తారు, తుమ్మకుట్లో ఓవర్ జాబ్ చేస్తారు అన్న, తీస్తున్నామన్నా అఫిడవిట్ చూస్తున్నామని చెప్పన్నారు. ఎవరు ఫామ్ హౌస్ కోసము కెనాల్ మొత్తం నీళ్లు మొత్తం ఫామ్ హౌస్ కోసము డంప్ చేసుకున్నారు, డైవర్ట్ చేసుకున్నారు. ఫామ్ హౌస్ అన్ని పోటీ ఫామ్ కోసం ప్రభుత్వ భూమి అన్ని ఇప్పుడే మామూలు చెప్తున్నారు. నేను దాన్ని ఇన్వాల్వ్ గాను, అది వాళ్ళు చూసుకుంటారు. నాకు సమయం లేదు. వ్యక్తిగతంగా ఒక వ్యక్తి అంత దిగజారి మాట్లాడాను నేను. అవన్నీ తీస్తున్నారు వాళ్ళు. తుమ్ముకుంట సంగతి ఏంది, సిద్దిపేట అనేది తీస్తున్నారు వాళ్ళు. అర్హత ఉన్నటువంటి వాళ్ళు 1.5 కోటి మంది మహిళలు ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఎంత బడ్జెట్ మేము కేటాయిస్తున్నాం, ఎంత విడుదల చేస్తున్నామో కేబినెట్ లో చర్చించకపోవడం వలన 2,500 రూపాయలు అకౌంట్ లో వేస్తామన్నది అది ఒట్టిదే. దాని గురించి కేబినెట్ చర్చించలేదు. 5 లక్షల రూపాయలు ఇల్లు జాగాలు లేని వాళ్ళకి ఇస్తున్నారు. దానికి సంబంధించి 6 లక్షల మందికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తానది. 3,500 ప్రతి నియోజకవర్గానికి ఇస్తున్నారు. ఇలా 6 లక్షల ఇండ్ల కోసము 5 లక్షల రూపాయలంటే 3 లక్షల కోట్లు కావాలి. దాదాపు మీరు కేటాయించింది 3,000 కోట్ల రూపాయలు మాత్రమే. దాని గురించి కేబినెట్ లో ఎందుకు చర్చించలేదు? 15,000 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. 50 లక్షల మంది రైతులు ఎదురు చూసిన మా అకౌంట్ లో వేస్తారే కావచ్చు అని చెప్పని. దాని గురించి కేబినెట్ లో చర్చ ఎందుకు జరగలేదు? 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. దాని గురించి చర్చ ఎందుకు జరగలేదు? పోనీ 500 రూపాయలకి సిలిండర్ ఇస్తున్నారు. మహిళల పేరు మీద కనెక్షన్ ఇస్తున్నారు. 39 లక్షల మందికి ఇస్తున్నారు. దాదాపు 13 లక్షల మంది ఉజ్వల గ్యాస్ పేరు మీద మహిళల మీద కనెక్షన్ ఉన్నది. వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది 300 రూపాయలు చిల్లరా. మరి వాళ్ళకి 300 రూపాయలకు అదనంగా మీరు 500 రూపాయలు ఇస్తారా? లేకపోతే ఈ లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఢిల్లీ మెట్రో విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 2 కొత్త మెట్రో కారిడార్లకు ఆమోదం తెలిపినట్టు కేంద్ర మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ తెలిపారు. ఇందుకోసం కేంద్రం 8,400 కోట్లు కేటాయించనున్నట్లు చెప్పారు. లజ్పత్ నగర్ నుంచి సాకేత్ జీ బ్లాక్ వరకు మొత్తం 8.4 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లను నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. ఈ కారిడార్లలో మొత్తం 8 స్టేషన్లు ఉంటాయని వివరించారు. नेटवर्क का विस्तार भी हुआ और देश की राजधानी में आज देश का सबसे बड़ा मेट्रो नेटवर्क बनकर खड़ा हुआ है। 945 किलोमीटर का मेट्रो नेटवर्क आज देश में है और 919 किलोमीटर की मेट्रो लाइंस अंडर कंस्ट्रक्शन है, जो आज काम चल रहा है। मुझे कहते हुए प्रसन्नता है कि आज 2 नए कॉरिडोर्स को अनुमति मिली है, जिनके ऊपर 8400 करोड़ रुपया व्यय। लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए, लाजपत नगर से साकेत जी ब्लॉक के लिए 8.4 किलोमीटर लगभग मेट्रो लाइन है। ये इसके 8 स्टेशन।
హర్యానా కొత్త ముఖ్యమంత్రి నయాబ్ సైని ప్రభుత్వం అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకుంది. బీజేపీ కూటమి నుంచి జేజేపీ పార్టీ వైదొలిగిన తర్వాత బీజేపీ సర్కారు బలంపై ఉన్న అనుమానాలు దీంతో తొలగిపోయాయి. హర్యానా అసెంబ్లీని సమావేశపరచడాన్ని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేయడంతో అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు రసవత్తరంగా ప్రారంభమయ్యాయి. హర్యానా అసెంబ్లీలో దాదాపు 2 గంటల పాటు చర్చ అనంతరం సైని ప్రభుత్వం విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన డేటాను తగిన సమయంలో ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుందని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు. కేంద్రం ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని గతంలో సుప్రీంకోర్టు రద్దు చేసింది. మార్చి 15వ తేదీ సాయంత్రం 5 గంటల్లోగా బ్యాంకు షేర్ చేసిన వివరాలను అధికారిక వెబ్సైట్లో ప్రచురించాలని ఈసీని సుప్రీంకోర్టు ఆదేశించింది. SBI's electoral bonds, and you said nation wants to know. उनको माननीय उच्चतम न्यायालय ने आदेश दिया था कि 12 तारीख तक वो हमारे यहाँ सारी डिटेल सबमिट करें. हमारा बिल्कुल कोर्ट में ये बहुत स्ट्रांग हो रहा था कि पारदर्शिता के पक्ष में है चुनाव आयोग हर तरीके से. हमारे 3 ही पिलर हैं. नंबर 1 डिस्क्लोजर, डिस्क्लोजर, डिस्क्लोजर. एनीथिंग वी डू in the commission and anything our district magistrates down the line in the election process do is based on 2 pillars: disclosure, disclosure, disclose everything to the public, to the voter. Voter have right to know everything what we are doing, how we are doing. So commission 2024 అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికల్లో ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ తిరిగి పోటీ చేస్తారు. జో బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ను అందుకున్నారు. జార్జియా, మిసిసిపి స్టేట్లలో జరిగిన ప్రైమరీలో విజయం సాధించిన తర్వాత బైడెన్ డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ లభించింది. మార్చి 9న అట్లాంటాలోనూ బైడెన్కు పూర్తి మద్దతు లభించింది. నవంబర్లో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికల్లో మళ్లీ మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్తో పోటీ పడే అవకాశం ఉంది. మంగళవారం జో బైడెన్కు వరుసగా జార్జియా, మిసిసిపి, నార్త్ మరియానా ఐలాండ్లో విజయం సాధించి వరుసగా రెండోసారి డెమోక్రటిక్ పార్టీ నామినేషన్ పొందారు. ఆగస్టులో షికాగోలో జరిగే డెమోక్రటిక్ నేషనల్ కన్వెన్షన్లో ఆయన నామినేట్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తారు. థాయిలాండ్లో 8 కళ్ళు, 8 కాళ్లు ఉన్న కొత్త రకం జాతి తేళ్లను కనుగొన్నట్లు పరిశోధకులు తెలిపారు. థాయిలాండ్లోని కింగ్ క్రాచన్ నేషనల్ పార్క్లో వన్యప్రాణుల అన్వేషణ సందర్భంగా పరిశోధకుల బృందం గతంలో తెలియని తేలు జాతిని కనుగొన్నారు. జూకేస్ పత్రికలో ప్రచురితమైన ఒక అధ్యయనంలో ఈ వివరాలను తెలిపారు. పరిశోధకులు టెనస్టెరియం పర్వత శ్రేణి సమీపంలో మకాం వేసి ఒక రాయి కింద దాగి ఉన్న కొత్త రకం తేలు జాతులను కనుగొన్నారు. ఈ కొత్త జాతి యుస్కోపియోస్కోప్ ఉపజాతికి చెందిందని చెబుతున్నారు. థాయిలాండ్ జాతీయ ఉద్యానవనం పేరు మీద ఈ తేళ్లకు యుస్కార్పియోస్కోప్ క్రాచన్ అని పేరు పెట్టారు. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.